తెలంగాణలో ఎన్నో కొత్త పల్లెలు ఉంటాయి, కానీ 24 గంటల రైలు కూతురుతో మూవీ ఒకే కొత్తపల్లి. 4 స్టేట్ బండ్లు, 3 దురంతో ఎక్స్ప్రెస్లు, 2 రాజధాని ఎక్స్ప్రెస్లు, ఒక వందే భారత్, ఒక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. ఇక్కడ ప్యాసింజర్స్ ఉండరు, లూప్ లైన్స్ ఉండవు, రెడ్ సిగ్నల్స్ అంతకంటే అసలు ఉండవు. ఫ్లాట్ 110, 130 ప్లాట్ఫామ్ స్కిప్సే మొత్తం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మన కంటెంట్ ఏంటో మీరు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చూసే ఉంటారు. నేను కొత్తపల్లి స్టేషన్ దగ్గరలో ఉన్నాను. సో ఈరోజు మనం కొత్తపల్లి స్టేషన్ మీద నుండి ఏవైతే ట్రైన్స్ టువర్డ్స్ బలార్షా ఆర్ ఫ్రమ్ బలార్షా నుండి టువర్డ్స్ కాజీపేట్ వరంగల్ సైడ్ ఏవైతే ట్రైన్స్ వెళ్తాయో సో వాటిని మనం ఈరోజు హై స్పీడ్ స్కిప్పింగ్తో క్యాప్చర్ చేయబోతున్నాము. మొత్తం ఫుల్ డే మోడ్లో మనం మార్నింగ్ నుంచి, ఇప్పుడు టైం అయితే 6:03 అయితే అవుతుంది. ఈ మార్నింగ్ 6:03 నుంచి మళ్ళీ నైట్ మనకి ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు ఎన్ని ట్రైన్స్ వీలైతే అన్ని ట్రైన్స్ క్యాప్చర్ చేసుకుందాము. ఈరోజు నాతో పాటు మా కజిన్ పవన్ అయితే వచ్చాడు. మార్నింగ్ నా కోసం లేచి హాయ్ చెప్పు. మనం కొత్తపల్లి స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కొత్తపల్లి స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ మెయిన్ లైన్ అనమాట ఇది. సో దీన్ని గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ అంటారనమాట. ఈ స్టేషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఈ స్టేషన్లో ప్యాసింజర్స్ అసలే ఉండరు. లూప్ లైన్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. మనకున్నాయే కరెక్ట్ 3 లైన్స్, ఆ త్రిబుల్ ఎలక్ట్రిఫైడ్ లైన్స్ అనమాట. సో మనకి 3 లైన్స్ కూడా ప్లాట్ఫామ్ స్కిప్సే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇటు సైడ్ 2 లైన్స్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ 1 లైన్ ఉందన్నమాట. ఈ త్రిబుల్ ఎలక్ట్రిఫైడ్ లైన్ అనేది ఫ్రమ్ బలార్షా నుండి విజయవాడ వరకు అయితే మనకి శాంక్షన్ అయిందనమాట. సో ఫ్రమ్ అక్కడ నుండి ఇక్కడ వరకు 3 లైన్స్ అయితే వర్క్ నడుస్తుంది అనమాట. సో కొత్తపల్లి స్టేషన్లో ఒక్క ట్రైన్ కంటే ఒక ట్రైన్కి స్టాప్ ఉండదు. మనకి 3 ప్లాట్ఫామ్ స్కిప్స్ ఉంటాయి. ట్రైన్ 130 మ్యాక్సిమం పర్మిషనబుల్ స్పీడ్ ఇక్కడ, కానీ ఏమైనా చిన్న వర్క్స్ ఉంటే 110 స్పీడ్లో వెళ్ళొచ్చు. మనమైతే మ్యాక్సిమం అన్ని ట్రైన్లు చాలా స్పీడ్తోనే స్కిప్స్ జరుగుతాయి అన్నమాట. ఒకసారి మనం స్టేషన్ ఓవర్ వ్యూ అయితే చూసుకుందాము. ఇది కొత్తగా కట్టిన 3rd లైన్ అనమాట ఇది. సో ఇక్కడ మనకు మొత్తం 3 లైన్స్ అయితే ఉంటాయి. అయితే వెళ్ళిపోదాము. మన ఫస్ట్ ట్రైన్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఫ్రమ్ సిర్పూర్, కాగజ్ నగర్, సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఇది ఇంతకుముందే పెద్దపల్లి నుండి డిపార్ట్ అయింది. నెక్స్ట్ స్టేషన్ ఇక్కడ కొల్లూరులో స్టాప్ ఉంటుంది. ట్రైన్ నెంబర్ 12761 తిరుపతి కరీంనగర్. బైవీక్లీ ట్రైన్ ఎవ్రీ వీక్ 2 times టువర్డ్స్ తిరుపతి, టువర్డ్స్ కరీంనగర్ రన్ అవుతుంది అనమాట. ట్రైన్ నెంబర్ 17003 కాజీపేట్ బల్హార్షా రామగిరి మెమో ఎక్స్ప్రెస్. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాసింజర్ బట్ ఎక్స్ప్రెస్గా నడిపిస్తున్నారు. 17036 బల్హార్షా కాజీపేట్ ఎక్స్ప్రెస్.
ఒకప్పటి ప్యాసింజరే, బట్ ఎక్స్ప్రెస్ కూడా నడుపుతున్నారు. అలాగే మనం చిన్న చిన్న బండ్లనే చూసినాము. ఇప్పుడు రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి కనెక్ట్ అయ్యే బండ్లు ఇప్పుడు మనం క్యాప్చర్ చేయబోతున్నాము. ఈ లిస్ట్లో ఫస్ట్ చూసుకుంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, దాని వెనకాలనే తమిళనాడు ఎక్స్ప్రెస్, దాని వెనకాల తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు లైన్గా మనకైతే 3 ట్రైన్లు తగులుతాయి. ఇప్పుడు అవి క్యాప్చర్ చేసుకుందాం. 20805 విశాఖపట్నం న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ పెద్దపల్లిలో దీనికి స్టాప్ ఉంది. ట్రైన్ నెంబర్ 12621 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తీసిన వాటిలో ఇది ఒకటే కొంచెం స్పీడ్గా పోయింది. 17011 హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 12723 కింగ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ హైదరాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సూపర్ స్కిప్. టూ 0101 నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్. = 646 కొచ్చువెల్లి ఇండోర్ అహిల్యనగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మన సౌత్ 5 స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఈ 5 స్టేట్స్ అంటే ఫస్ట్ ఏపీ క్రాస్ ఓవర్ అయిపోయింది, తమిళనాడు, తర్వాత తెలంగాణ 3 క్రాస్ ఓవర్ అయిపోయినాయి. నెక్స్ట్ కేరళ నుంచి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు మధ్యాహ్నం వస్తుంది ఇట్లా. ఇప్పుడు కర్ణాటక మిగిలింది. కర్ణాటక నుండి కర్ణాటక ఎక్స్ప్రెస్ ఈ రూట్లో రాకుండా వేరే రూట్లో వస్తుంది. సో కర్ణాటక నుండి ఆ బండి స్టేట్ బండి కాకుండా మనకు 3 బండ్లు వస్తాయి ఈరోజు కర్ణాటక నుండి టువర్డ్స్ ఢిల్లీ. ఫస్ట్ది బెంగళూరు రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ సెకండ్ది కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. నెక్స్ట్ థర్డ్ యశ్వంత్పూర్ ఢిల్లీ సరాయ్ రోహిల్లా తుఫాన్ దురంతో
ఇప్పుడు ఆ 3 మనకి వస్తాయి. మనం 3 క్యాప్చర్ చేసుకుందాము. 22691 కేసర్ బెంగళూరు హజరత్ నిజాముద్దీన్ రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సూపర్. క్రాస్ ఓవర్ అయిన రాజధాని ఏపీ, తమిళనాడు, తెలంగాణ ఈ 3 ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేసుకుంటూ ఢిల్లీ స్టేషన్ అయినటువంటి కనెక్టింగ్ స్టేషన్ అయినటువంటి నిజాముద్దీన్ స్టేషన్కి ఫస్ట్ రిపోర్ట్ చేస్తుంది. 12591 గోరఖ్పూర్ యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2270 హజరత్ నిజాముద్దీన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ దురంతో ఎక్స్ప్రెస్. వన్ 17033 భద్రాచలం సిర్పూర్ టౌన్ సింగరేణి మెమో ఎక్స్ప్రెస్. వన్ 2757 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2213 యశ్వంత్పూర్ ఢిల్లీ సరాయ్ రోహిలా తూఫాన్ దురంతో ఎక్స్ప్రెస్. మన ఇండియాలో న్యూఢిల్లీ మీదకి వెళ్ళి చాలా ట్రైన్స్ పోతాయి, కానీ దాని మీదకి వెళ్ళిపోయి ఆగని ట్రైన్ ఇది ఒకటే ట్రైన్. 12649 యశ్వంత్పూర్ హజరత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. డబల్ 2647 కోర్బా త్రివేంద్రం నార్త్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
12791 సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తెలంగాణ నుండి కాశీకి పోవాలనుకుంటే ది బెస్ట్ ట్రైన్ ఇది. 12724 న్యూఢిల్లీ హైదరాబాద్ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. డబల్ 2152 కాజీపేట్ పూణే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. డబల్ 2692 హజరత్ నిజాముద్దీన్ కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్. వన్ 7012 సిర్పూర్ కాగజ్ నగర్ బీదర్ ఎక్స్ప్రెస్. బల్హార్ష భద్రాచలం రోడ్ సింగరేణి మెమో ఎక్స్ప్రెస్. 20102 సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మార్నింగ్ వెళ్ళిందే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయి వస్తుంది, నాగ్పూర్కి వెళ్తుంది. వన్ 2433 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్.
12285 సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్. One two six two five Trivandrum Central, New Delhi, Kerala Superfast Express. (6032) Sri Mata Vaishno Devi Katra, MGR Chennai Central, Andaman Express. టైం వచ్చేసి 4 PM అవుతుంది. ఇప్పుడే అండమాన్ క్రాస్ ఓవర్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని ట్రైన్స్ వెనకాల వచ్చే ట్రైన్స్ ఉన్నాయి. నార్మల్గా మనం మార్నింగ్ ఏమేమి మిస్ అయినామో ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను. రాయ్పూర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నిజాముద్దీన్ కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, హిసార్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నిజాముద్దీన్ యశ్వంత్పూర్ సంపర్క్ క్రాంతి, ఇవన్నీ టువర్డ్స్ కాజ్పేట్ వరంగల్ సైడ్ వెళ్ళేవి. ఇప్పుడు నెక్స్ట్ సిర్పూర్ కాజ్నగర్ సికింద్రాబాద్ కాజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్, నవజీవన్, దానాపూర్ సికింద్రాబాద్, కేరళ సూపర్ ఫాస్ట్, తమిళనాడు కాజ్పేట్ రామగిరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ చెన్నై, లాల్కోన్ బెంగళూరు పూజా స్పెషల్, కోర్బా యశ్వంత్పూర్ వెయిన్గంగా ఎక్స్ప్రెస్, హిసార్ తిరుపతి స్పెషల్, దానాపూర్ ఎస్ఎంవిటి సంఘమిత్ర, ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ రామేశ్వరం హంసఫర్, నిజాముద్దీన్ హైదరాబాద్ దక్షిణ్, యోగ్నగరి రిషికేష్ యశ్వంత్పూర్ స్పెషల్. సో ఈ ట్రైన్స్ టువర్డ్స్ కాజ్పేట్ వరంగల్ సైడ్ వెళ్ళేవన్నమాట. మార్నింగ్ బల్లార్సా సైడ్ వెళ్ళే ట్రైన్స్ మనం ఏం మిస్ అయినామో చెప్తాను. చెర్లపల్లి దర్భంగా ఎక్స్ప్రెస్, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, చెన్నై జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గంగా కావేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్, మైసూర్ జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్స్ మనం మిస్ అయినా మార్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయంటే ఎర్నాకుళం నిజాముద్దీన్ మిలీనియం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, చెన్నై కాట్రా అండమాన్, మదురై నిజాముద్దీన్ తమిళనాడు సంపర్క్ క్రాంతి, నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాజ్పేట్ బల్లార్సా ఎక్స్ప్రెస్, ఎర్నాకుళం పట్నా జంక్షన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్స్ అయితే మనకు నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ రావాలి. కొంచెం మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఫుడ్ కూడా ప్రాపర్గా లేదు మాకు. సో వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ మనం 6కి అట్లా స్టార్ట్ చేసినాము, ఈవినింగ్ 4 o'clock అట్లా ఎండ్ చేసినాం వ్లాగ్. ఇప్పటివరకు నార్మల్గా క్యాప్చర్ చేసినవి అయితే చాలా బాగా చేసాము. ఎక్కువ ల్యాగ్ కాకుండా బ్యాలెన్స్ అయ్యేటట్టు చేసాము. ఈ రూట్లో చాలా వరకు స్పెషల్ ఏంటంటే రెగ్యులర్ రన్నింగ్ ట్రైన్స్ అప్ డౌన్ ప్యారలల్గా వస్తూ ఉంటాయి. తర్వాత చాలా వరకు వీక్లీ, బై వీక్లీ, ట్రై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా చాలా ఉంటాయి. ప్లేసెస్ నుండి వచ్చే ట్రైన్స్, పోయే ట్రైన్స్ చాలా ఉంటాయి. మనకు కనెక్టివిటీ ఇష్యూ అస్సలే ఉండదు. చాలా వరకు ప్రీమియం ట్రైన్స్ కూడా మీరు ఇప్పుడు మన బ్లాగ్లో చూసారు. వందే భారత్ కానీ, దురంతోస్ కానీ, రాజధానిస్ కానీ. నేను ఈ స్టేషన్ చూస్ చేసుకోవడానికి ఏంటంటే దీనిలో ప్యాసింజర్స్ ఎవరు ఉండరు. ఇక్కడ ఫుల్ డే మనం సింగిల్గా సోలోగా ఇక్కడ రైల్ ఫ్యానింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చెప్పాలంటే మేజర్గా నేను చిన్నప్పటి నుండి ఈ రూట్లో చాలా వరకు ట్రావెల్ చేశాను. ఫ్రమ్ సికింద్రాబాద్ నుండి పెద్దపల్లి వరకు, కాజ్పేట్ నుండి పెద్దపల్లి వరకు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.